హాయ్ చిల్డ్రన్, నేను మీ చెస్ ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు మనం చెస్ నేర్చుకుందాము. చెస్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? చెస్ 2 ప్లేయర్డ్ గేము, ఇద్దరు ఆడచ్చు. సో చెస్ క్రికెట్ అంటే బాల్తో బ్యాట్తో ఆడతారు. చెస్ దేంతో ఆడతారు? చెస్ బోర్డ్తో చెస్ పీసెస్ ఉంటాయి. చెస్ బోర్డ్ మీరు ఎప్పుడైనా చూసారా? సో ఇలా ఉంటుంది చెస్ బోర్డు. 64 స్క్వేర్స్ ఉంటాయి, 32 వైట్ స్క్వేర్స్ ఉంటాయి, 32 బ్లాక్ స్క్వేర్స్ ఉంటాయి, 32 పీసెస్ ఉంటాయి, 16 వైట్ పీసెస్ ఉంటాయి, 16 బ్లాక్ పీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు చెస్ బోర్డ్లో ఇలా ఉంది కదా చెస్ బోర్డు. చెస్ ఎందుకు ఆడాలి? చెస్ ఆడడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? మనం రోజు స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి చదువుకోవాలంటే మనకు కాన్సన్ట్రేషన్ కావాలి. మనకు చెస్ ఆడడం వల్ల కాన్సన్ట్రేషన్ వస్తుంది. చదివింది అర్థం చేసుకోవాలంటే థింకింగ్ స్కిల్స్ కావాలి. థింకింగ్ స్కిల్స్ కావాలంటే మనం చెస్ ఆడడం వల్ల మనకు థింకింగ్ స్కిల్స్ వస్తాయి. మళ్ళీ చదివింది గుర్తు పెట్టుకోవాలంటే మనకు మెమరీ స్కిల్స్ కావాలి. మెమరీ స్కిల్స్ కూడా చెస్ ఆడడం వల్ల వస్తాయి. సో అలాగే చెస్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేసుకోవడానికి. దెన్ ఇమాజినేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కొత్త కనిపెట్టచ్చు. అండ్ చెస్ చిన్నప్పుడే ఆడాలి, పెద్దయ్యాక ఆడకూడదు అనే ఏ లిమిట్స్ లేవు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. ఇంకా చెస్ని ఫన్ గేమ్ కాకుండా కెరీర్గా కూడా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అరవింద్ చిదంబరం అనే ఒక అబ్బాయి చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి గ్రాండ్ మాస్టర్ అయ్యి బాగా ఫేమస్ అయ్యారు. అలా మనం కూడా అవ్వచ్చు. పిల్లలు, ఇప్పుడు చెస్ పీసెస్ గురించి తెలుసుకుందామా? చెస్ పీసెస్ 32 పీసెస్ ఉంటాయి కదా, ఆ 32 పీసెస్లో 6 టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి. 6 టైప్స్ ఆఫ్ పీసెస్లో కింగ్, క్వీన్, బిషప్, రూక్, నైట్, పాన్. సో ఇవి చెస్ పీసెస్. నెక్స్ట్ చెస్ లాంగ్వేజ్ ఉంటుంది. చెస్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చెప్తాను. ఇప్పుడు ఇలా బోర్డు కనిపిస్తుంది కదా, ఈ హారిజాంటల్ లైన్స్ని ర్యాంక్స్ అంటాము, ఈ వర్టికల్ లైన్స్ని ఫైల్స్ అంటాము చెస్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్ ఈ న్యూమరికల్స్ని యూస్ చేసి ఈ చెస్ బోర్డ్లో ఉన్న 64 స్క్వేర్స్కి మనం ఈచ్ స్క్వేర్కి నేమింగ్ ఉంటుంది చెస్ లాంగ్వేజ్లో. చూడండి, ఇప్పుడు ఈ స్క్వేర్ నేము H1. ఫస్ట్ ఆల్ఫాబెట్ తీసుకోవాలి, తర్వాత న్యూమరికల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ స్క్వేర్ నేము చూడండి F3. నెక్స్ట్ ఈ స్క్వేర్ నేము D5. నెక్స్ట్ ఈ స్క్వేర్ నేము చూడండి, ఈ స్క్వేర్ నేమ్ C5. సో ఇలాగా ఈచ్ స్క్వేర్కి ఈచ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాము. ఇప్పుడు నేను ఒక పీస్ని ఒక స్క్వేర్లో ప్లేస్ చేస్తాను. ఆ స్క్వేర్ యొక్క నేమ్ మీరు చెప్పాలి. చూడండి, ఈ స్క్వేర్ నేమ్ E5 కరెక్ట్. నెక్స్ట్ C4 కరెక్ట్. నెక్స్ట్ B6 కరెక్ట్. సో ఇప్పుడు నేను పీస్ని ప్లేస్ చేస్తే మీరు స్క్వేర్ నేమ్ చెప్పారు కదా, ఇప్పుడు నేను స్క్వేర్ నేమ్ చెప్తాను, ఆ స్క్వేర్లో మీరు పీస్ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు D5 స్క్వేర్లో పీస్ని ప్లేస్ చేయండి. D5 ఓకే. నెక్స్ట్ F7 స్క్వేర్లో మీరు పీస్ని ప్లేస్ చేయండి. F7 ఓకే. నెక్స్ట్ C8 స్క్వేర్లో పీస్ని ప్లేస్ చేయండి. C8. సో ఇప్పుడు నొటేషన్ గురించి నేర్చుకున్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ వర్క్ బుక్లో ఈ నొటేషన్ గురించి ఉంటుంది, రెఫర్ చేసుకోండి. ఇప్పుడు చెస్లో ఒక పీస్ గురించి నేర్చుకుందాము. ఈ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని పాన్స్ అంటారు. మామూలుగా మనము సిపాయి, సోల్జరు, బంటు అని అంటాము, కానీ చెస్ లాంగ్వేజ్లో దీని పాన్ అని మాత్రమే అంటారు. సో మన పాన్ అని మాత్రమే అనాలి. ఇలాంటి పాన్స్ 16 పాన్స్ ఉంటాయి, 8 బ్లాక్ పాన్స్ ఉంటాయి, 8 వైట్ పాన్స్ ఉంటాయి. ఇవి గేమ్ స్టార్టింగ్లో 2nd ర్యాంక్లో ఉంటాయి.
సెకండ్ ర్యాంక్లో వైట్ పాన్స్ ఉంటాయి, 7th ర్యాంక్లో బ్లాక్ పాన్స్ ఉంటాయి. సో ఈ పాన్స్ ఎలా మూవ్ అవుతాయంటే ఫ్రంట్కు మాత్రమే మూవ్ అవుతాయి, సింగిల్ మూవ్, ఒక్కొక్కసారి సింగిల్ మూవ్ మాత్రమే మూవ్ అవుతుంది, సింగిల్ స్టెప్ మాత్రమే మూవ్ అవుతుంది. కానీ ఈ పాన్స్కి సెకండ్ ర్యాంక్లో 7th ర్యాంక్లో ఉన్న పాన్స్కి స్పెషల్ పవర్ ఉంటుంది. అదేంటంటే ఒకేసారి 2 స్టెప్స్ వేస్తుంది. సెకండ్ ర్యాంక్లో ఉన్న పాన్స్, 7th ర్యాంక్లో ఉన్న పాన్స్ ఒకేసారి 2 స్టెప్స్ వేయచ్చు. క్యాప్చూర్ చేసేటప్పుడు డయాగ్నల్గా క్యాప్చూర్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ H2లో ఉన్న పాను ఇలా వెళ్ళింది H4కి, నెక్స్ట్ ఇక్కడ G7లో ఉన్న పాను G5కి వచ్చింది. ఇప్పుడు క్యాప్చూర్ చేసేటప్పుడు డయాగ్నల్గా క్యాప్చూర్ చేస్తుంది, అది సింగిల్ స్టెప్ డయాగ్నల్గా క్యాప్చూర్ చేస్తుంది. నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దామా? ఇప్పుడు మనం పాన్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇద్దరు పేర్స్గా డివైడ్ అవ్వండి. డివైడ్ అయిన తర్వాత మీ బోర్డ్ని ఇలా సెట్ చేసుకోండి. ఎలా అంటే రైట్ స్క్వేర్లో రైట్ సైడ్ స్క్వేర్ వైట్ స్క్వేర్ వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాన్స్ని 4 పాన్స్ తీసుకొని C2 స్క్వేర్లో ఒకటి, D2 స్క్వేర్లో ఒకటి, E2 స్క్వేర్లో ఒకటి, F2 స్క్వేర్లో ఒకటి, ఇలా 4 పాన్స్ ప్లేస్ చేసుకోండి. అలాగే బ్లాక్ పాన్స్ 4 తీసుకొని C7 స్క్వేర్లో, D7 స్క్వేర్లో, E7 స్క్వేర్లో, F7 స్క్వేర్లో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్నారు కదా, ఇప్పుడు వైట్ వాళ్ళు ఫస్ట్ మూవ్ చేయాలి. ఇలా ఎవరి పాను ఫస్ట్ 8లో కానీ 8 ర్యాంక్లో కానీ ఫస్ట్ ర్యాంక్లో కానీ రీచ్ అవుతుందో వాళ్ళు విన్నరు. ఓకే, ఇప్పుడు ఇలాగే వైట్ ఆడిన వాళ్ళు బ్లాక్ ఆడిన వాళ్ళు వైట్ ఎక్స్చేంజ్ అయ్యి ఇలా 4 గేమ్స్ ఆడండి. నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా 4 పీసెస్, అవి కూడా ప్లేస్ చేసుకొని అవి కూడా బోర్డు మీద ప్లేస్ చేసుకొని సేమ్ ఇలాగే వైట్ ఫస్ట్ మూవ్ చేయాలి. ఇలా ఎవరి పీసు 8th ర్యాంక్లో కానీ ఫస్ట్ ర్యాంక్లో కానీ రీచ్ అయితే వాళ్ళు విన్నర్స్. ఇలా ఎక్స్చేంజ్ అవుతూ వైట్ వాళ్ళు బ్లాక్ వాళ్ళు వైట్ ఆడుతూ ఎక్స్చేంజ్ అవుతూ 2 గేమ్స్ ఆడండి. ఓకే పిల్లలు, ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామో రీక్యాప్ చేసుకుందామా? ఈ క్లాస్లో మనం చెస్ అంటే ఏంటి, చెస్ ఆడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, చెస్ లాంగ్వేజ్లు, స్క్వేర్ నేమ్స్, చెస్ పీసెస్, ఇంకా చెస్ పాన్స్ ఎలా వెళ్తాయి, పాన్స్ మూమెంట్ అని నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పీసెస్ గురించి నేర్చుకుందామా?